ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. నీ విశ్వాసము ఎంతవరకు ఉండాలంటే, ఈ భూమి మీద కళ్ళు మూస్తే నేను పరలోకానికి వెళ్తానన్నంతవరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. రెండో మాట చెప్పమంటావా? చివరి క్షణం వరకు నీ విశ్వాసాన్ని దెబ్బ కొట్టుకు వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? ఒకసారి విశ్వాసము మనం కోల్పోయినామనుకో, కళ్ళు మూసేటప్పుడు ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు. భయము, భీతి, చీకటి, టెన్షన్. ఎందుకు ఇవన్నీ? అల్ప విశ్వాసం ఉంది కాబట్టి, సాతానికి చోటిచ్చాం కాబట్టి. వాడికి ఎప్పుడైతే మనం చోటిచ్చామో ఈ లోకములో ఒక అద్భుతమైన జయ జీవితాన్ని మనం జీవించలేం. దేవుని బిడ్డలారా, అదే విశ్వాసంతో మనం ఉన్నామనుకోండి, దేవుని వాక్యం చెప్తుంది యేసు ప్రభు పరలోకంలో మనకు ఒక అద్భుతమైన స్థానాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి మనం పరలోక సంబంధికులము, ఈ లోకంలో మనం యాత్రికులము. దేవుడు మనల్ని పిలుచుకున్న తర్వాత చక్కటి మంచి జీవితం జీవించమని ఈ లోకానికి బాయ్ బాయ్ అని కళ్ళు మూసేటప్పుడు భయం లేకుండా, కళ్ళు మూసేటప్పుడు భీతి లేకుండా, కళ్ళు మూసేటప్పుడు ఎక్కడికి పోతాననే చింత లేకుండా ఈ లోకంలో ఉన్న వారికి ధైర్యాన్ని చెప్పి, నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నా, ఇక్కడ కళ్ళు మూస్తున్నా, అక్కడ కళ్ళు తెరుస్తున్నా, నా కొరకు పరలోకం సిద్ధముగా ఉందని ధైర్యంగా నువ్వు చెప్పగలవు. విశ్వాసం ద్వారా జరిగే బలమైన కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి దేవుని బిడ్డలారా. అయితే శోధకుడు ఎక్కడ పనిచేస్తాడంటే, నీ విశ్వాసం మీద దాడి చేసేదానికి వాడు రాత్రింబగళ్ళు కూడా ఏం చేస్తాడంటే వాడు కనిపెట్టుకుంటూ ఉంటాడు. అందుకే నీ విశ్వాసాన్ని నువ్వేం చేసుకోవాలంటే ప్రతి దినము కూడా కాపాడుకుంటూ ఉండాలి. నీ విశ్వాసాన్ని ఇంకా నువ్వు పెంచుకుంటూ ఉండాలి. వాక్యం మీద విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. అప్పుడే నీ ఆత్మీయ స్థితిగతి ముందుకెళ్తుంటుంది. ప్రియమైన బిడ్డలారా, అనేక మంది చెప్తూ ఉంటారు నా దగ్గరకు వచ్చినప్పుడు, అన్న అది ఇది నా అది అంటే నేను చెప్తే నేను విననండి. నువ్వు వాక్యం మీద నమ్మకం ఉంచు, వాక్యం మీద విశ్వాసం ఉంచు. దేవుడే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడని చెప్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటను మళ్ళీ మనం కొద్దిగా ముందుకు వెళ్దాం. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. గట్టిగా చెవులు కొట్టి దేవుని కనపడదామా? హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలో అద్భుతమైన సత్యం చూడండి. భ్రష్టు ఉన్నట్లయితే మనం దేవుడికి సాక్షిగా ఉండము, మన జీవితం కూడా సాక్షిగా ఉండదు. అంటే మనము ఆల్రెడీగా చెడిపోయిన వారిగా ఉన్నాం. అది నీ విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే నిన్ను నీవే జాగ్రత్త పరుచుకున్న వ్యక్తివి. రెండోది, యేసు ప్రభు ఆ విశ్వాస సంబంధమైన వ్యక్తిలో నివాసము చేస్తూ ఉంటాడంట. చెవులు కొట్టి దేవుని కనపడదామా? ఎంత గొప్ప మాట ప్రియమైన బిడ్డలారా, ఎంత గొప్ప మాట. విశ్వాసంతో నింపబడి ఉన్నాము అంటే యేసు ప్రభు వారిలో ఉంటాడంట. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది, మనము భ్రష్టులైపోయామంటే శోధనలో దేవుడి వాక్యానికి లోబడక ఈ లోక సంబంధమైన వాటి యందు ఇవి నిత్యము మనతో ఉండవు, ఇవి మనం తీసుకెళ్ళలేము. ఈ అల్పకాల సుఖభోగాలు ఇవి మనకు చెడ్డపేరు తీసుకొని వస్తాయి. ఒక భయంకరమైనటువంటి తల మీద కిరీటాన్ని అపవిత్రుడు అనే కిరీటాన్ని, అంతేకాదు అతని బుద్ధి ఇలాంటిది అనేటువంటి కిరీటాన్ని, నిజముగా అతడు మంచివాడు కాదు అనేటువంటి కిరీటాన్ని, ఇలా చెప్పుకుంటూ పోతే వారి క్రియల చొప్పున ప్రతిఫలాన్ని పొందుకోవడం తప్పదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు గుర్తెరిగిన వ్యక్తిగా ఉండాలి, నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. రెండోది, భ్రష్టత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. మూడోది, విశ్వాసం కలిగిన వ్యక్తిలో యేసు ప్రభు ఉంటాడు, నాలో యేసు ప్రభు ఉన్నాడని నువ్వు నిర్ధారణ కలిగిన వ్యక్తిగా ప్రతి దినము కూడా నువ్వు జీవించాలండి. నువ్వు ప్రతి దినము నువ్వు పండుకునేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, వాక్యం ధ్యానించేటప్పుడు కానీ నీ హృదయము ఎప్పుడు సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే విశ్వాసంతో నువ్వు ఉన్నావు కాబట్టి.
ఒకవేళ నీ విశ్వాసపు స్థాయి తగ్గుతూ నువ్వు ఎక్కడైనా కొద్దిగా డిస్టర్బ్ అయినా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభా నన్ను క్షమించు, ఇక ఎన్నడూ కూడా ఈ తప్పిదం చేయను, ఈ పాపం చేయను, ఈ లోకాన్ని చూడను, శోధకుడు నన్ను శోధించాడని దేవుని సన్నిధిలో ప్రార్థించి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి శక్తిని పొందుకొని, తిరిగి బలాన్ని పొందుకొని దేవునికి సాక్షిగా ఉండే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు ప్రియమైన బిడ్డలారా. అందుకే మనము దావీదు గురించి చూసినట్లయితే, దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు శోధించబడ్డాడు. దావీదు ఎప్పుడైతే శోధించబడ్డాడో ఆ శోధనలో బెత్షెబాతో పాపం చేశాడు. ఆ పాపానికి ప్రతిఫలంగా అనేకమైన పరిస్థితులు కూడా వెళ్ళాడు. అది లోతైనటువంటి పరిస్థితులండి. తన కుటుంబంలో ఏదైతే ఇతను చేశాడో దానికి ప్రతిఫలాన్ని కూడా దావీదు కుటుంబంలో జరగడం జరిగింది. దావీదు చనిపోయి పరలోకానికి చేర్చబడ్డా కూడా దావీదు జీవించిన జీవిత విధానంలో మచ్చను ఎవరు కొట్టివేయలేరండి. అయితే దావీదు చేసినటువంటి ఒక అద్భుతమైన పని మన జీవితాన్ని దినదినము బలపరుస్తూ ఉంటుందండి. ఏంటి ఆ మాట అంటే, ప్రభువా నేను ఎప్పుడైతే శోధకుడు నన్ను శోధించినప్పుడు, నా భార్య ఉన్నప్పటికీ నీ బెత్షెబాతో నేను పాపం చేశాను, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడయ్యా అని దేవుని సన్నిధిలో ఎంతో విశ్వాసంతో కన్నీళ్లు కార్చి, నా పాపమును హిసోపుతో హిమమగ్గంటే తెల్లగా కడుగు, నేను నీకు సాక్షిగా ఉంటానయ్యా అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బ్రతిమిలాడాడో, ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క ప్రార్థన విని జవాబిచ్చేంత వరకు విడిచిపెట్టకుండా కన్నీళ్లు కార్చాడో, ఆ ప్రార్థనను దేవుడు చూచి నిజముగా దావీదును దేవుడు తిరిగి మళ్ళీ నిలబెట్టాడు. రెండో మాట చెప్పమంటారు దేవుని బిడ్డలారా, దావీదులో దేవుడు చూచింది ఒక బెత్షెబాతో చేసిన పాపం తప్ప ఇంకా ఏది కూడా నేను చూడలేదన్నాడు. ఆమెను చెప్దామా? హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటున్నానంటే, శోధన అనేది నీ అంతరంగములో ఉన్న దేవుడికి విరోధమైన పాపాన్ని బయటికి తీసుకొచ్చి చూపిస్తుంది. అది ఒరిజినాలిటీతో కూడిన భక్తి అయితే నీ ఎదుట సాతాను ఎన్ని బాణములు వేసినా మాట మార్చి చెబితే, వాడు ఈ లోకములో ఏది నీకు చూపించిన మాట మార్చి చెబితే, నువ్వు ఎటువంటి చోటుకెళ్ళినా ఏ సీనరీ నువ్వు చూసినా కూడా నీ అంతరంగంలో అంత కూడా వణుకు ఉండదు, బెనుకు ఉండదు, దాని మీద ఆసక్తి ఉండదు, దాని మీద కోరిక ఉండదు. ఎందుకంటే అంతరంగములో దేవుడి వాక్యం ఉంది కాబట్టి నువ్వు చక్కగా నిలబడుకోగలుగుతావు. ప్రియమైన బిడ్డలారా, ఆ శోధకుడు వచ్చి నీ దగ్గర నిలబడి వాడు శోధించినా వాడు యేసుప్రభుని కొండ దగ్గరికి తీసుకుపోయినట్లుగా నిన్ను నానా విధములైన చోటికి తీసుకెళ్ళినా కూడా నీవు దేవుని వాక్యముతో నింపబడిన వ్యక్తివైతే నిగ్రహ శక్తి నీలో ఉంటుంది. వాటిని చూచినా కూడా తట్టుకునే కెపాసిటీ నీకు ఉంటుంది. కానీ పడిపోయే వ్యక్తిగా నువ్వు ఉండవు. చపలు కొట్టి దేవుని కనపడదామా? కాబట్టి విశ్వాస సంబంధంలో అంత శక్తి ఉంటుందండి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి దినము నిన్ను పరీక్షించుకోవాలి. నేను విశ్వాస సంబంధమైన జీవితం జీవిస్తున్నానా? నా విశ్వాసాన్ని సాతాను దొంగిలించిందా, లేదా శోధకుడు శోధించాడా? కొన్ని సందర్భాలలో ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానం చూసి మనకే ఆశ్చర్యాన్ని కలిగించే సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయండి. ఏంటి ఆ సందర్భం అంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక్కడైపోయినప్పుడు, నీ దగ్గర సహకారులు ఎవరూ లేనప్పుడు, నువ్వు ఎటు పోవాలో తెలియనప్పుడు, నీ దగ్గర డబ్బులు ఏమీ లేనప్పుడు, దేవుని నమ్ముకొని దేవుడి మార్గంలో వెళ్తుండగా మరి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ వెళ్ళిపోయారే, నాకు తోడుగా ఉన్న వారందరూ వెళ్ళిపోయారే, నా జీవితం ఏంటి అనే ఆ సందర్భాలలో కూడా సాతాను నిన్ను మోసపుచ్చేదానికి, సాతాను నిన్ను నీ విశ్వాసాన్ని దెబ్బ కొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నేను ఒక మాట చెప్పమంటావా? నువ్వు విశ్వాస సంబంధివైతే, దేవుడి వాక్యానుసారంగా జీవించిన వ్యక్తివైతే ఒక ప్రవచనం నీకోసమే లేస్తుంది. ప్రియమైన చెప్పలు కూడా దేవుని కనపడదామా? నీలో ఒంటరైన వాడు 10,000 మందిగును, ఎన్నికే లేని వాడు బలమైన జనమగును. నువ్వు ఒంటరిగా ఉన్నా, లేకపోతే ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నా కూడా కొన్ని సందర్భాలలో నీవు సాతాను చేత శోధించబడే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్ను బయటకు తీసుకొచ్చి నిలబెట్టేది దేవునితో నీకున్న విశ్వాసమే. దేవుడి వాక్యానుసారంగా నువ్వు జీవించడం మొదలుపెట్టినప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లోకములో ఉన్న వ్యక్తి కాడికి గొప్పవాడు కాబట్టి నీవు ఆ పరసంబంధమైనటువంటి దీవెనలు పొందుకునేటువంటి శక్తి కలిగిన, రోషం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, శోధకుడు వాడు ఎప్పుడైనా నిన్ను కృంగదీసేదానికి వాడిని దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారులే, నీకు
సేవకులతో కూడా మాట్లాడుతుంది. నీకు అర్పణ ఇచ్చే వాళ్ళు లేరులే, నీ దగ్గర షట్ కాలేదులే. ఎందుకు కేవలం నిన్ను శోధించేదానికే. రానా విధములైన వ్యక్తులతో కూడా దేవుడు సాతాను ప్రేరేపిస్తూ మాట్లాడుతుంటాడు. కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు ప్రియమైన బిడ్డలారా. ఎందుకు తెలుసా? ఇవన్నీ శోధనలు ఎదుర్కొంటూ ముందుకెళ్ళినప్పుడు దీని వెనుక జరగబోయేదే నీలో ఒంటరైన వాడు 10,000 మందిగును, ఎన్నికే లేనివాడు బలమైన జనమగును. ఆమెన్ చెప్దామా? హల్లెలూయా. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఈ మాటను కూడా మనం చదువుకొని ముందుకెళ్దాం. ఏంటి ఈ మాట? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వరకు మనం చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని. చాలండి, మళ్ళీ చదువుదాం ఇక్కడ నుంచి. ఇక నా వైపు చూడాలి అందరూ కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలో మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఈ శోధన ఎప్పుడైతే మన జీవితంలోకి దిగి వచ్చి ఈ శోధనను మనం అనుభవించి అది మన వల్ల ఏమి చేయలేక వెళ్ళిపోతుందో, ఒక అద్భుతమైన గిఫ్ట్ ఈ శోధన మనకు తీసుకొచ్చిందండి. ఏంటి ఈ శోధన అంటే? విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. చప్పట్లు కొడదామా? ఒక వ్యక్తి జీవితంలో ఓర్పు కలిగిన వ్యక్తిగా మార్చబడాలి అంటే, ఈ వ్యక్తి ఓర్పు కలిగిన వ్యక్తిని, ఆ వ్యక్తికి ఘనత రావాలి అంటే, ఖ్యాతి రావాలి అంటే, ఆ వ్యక్తిని చెప్పుకోవాలి అంటే, ఆ వ్యక్తి అందరిలాంటి వ్యక్తి కాదు అని అనేకులు మాట్లాడాలి అంటే, ఈ గొప్ప ఓర్పు అనేటువంటి ఈ వరము ఎవరైతే శోధనల గుండా వెళ్ళి పరీక్షించబడతారో ఆ విశ్వాసంలో వారికి మాత్రమే ఓర్పు ఉంటుందండి. అందరికీ ఉండదు ప్రియమైన బిడ్డలారా. ఓర్పు లేకుండా సాతాను అనేకులను ఏం చేస్తాడంటే పడగొడతాడండి. ఓర్పు లేకుండా తమ జీవితాలను సాతాను సెంటర్లోనే నాశనం కాదు, సర్వనాశనం చేస్తాడు ప్రియమైన బిడ్డలారా. ఓర్పు లేక ఎంతోమంది కొట్టుకున్న వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, చంపబడ్డవారు, విడిపోయిన వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే ఓర్పు ద్వారా ఓర్పు లేని వారి జీవితాలు ఎన్నో భయంకరమైన కార్యాలతో వారి జీవితాలని వారే నాశనం చేసుకున్నారండి. అయితే ఓర్పు కలిగిన వ్యక్తి యొక్క జీవితం ఎలాంటి ఉంటుందంటే, ఎంతో భయంకరమైన ద్రోహ కార్యములైన ఆపగలిగింది ఏదన్నా ఉందా అంటే ఓర్పు. అది దైవశక్తి అండి. ఒక వ్యక్తి ఓర్పుతో ఉన్నాడు అంటే అది దైవశక్తి. కలువరి సిలువలో యేసుక్రీస్తు వారు అన్ని శ్రమలు అనుభవించి ఓర్పుతో సహించాడు అంటే ఆ దేవుడి ఆత్మే, ఆ దేవుడే నీలో ఉన్నాడు కాబట్టి అంత ఓర్పు కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు. ఈ ఓర్పు నీ జీవితంలో కావాలి అంటే ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు నీలో జీవిస్తున్నాడని లోకము చెప్పుకునే విధంగా నువ్వు ఉండాలి అంటే శ్రమలు, శోధనలు ఈ జీవితంలో అవి ఎంతగా నిన్ను శోధించి వెళ్ళిపోతాయో దాని వెనుకను నువ్వు పొందుకునేటువంటి ఘన విజయమే ఓర్పు. నువ్వు ఎప్పుడైతే ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉంటావో అనేకులకి చెప్పగలిగే వ్యక్తిగా ఉంటావు, చెప్పించుకునే వ్యక్తిగా ఉండవు. చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? ఆమెన్, హల్లెలూయా. ఓర్పు అనేది మార్కెట్లో కొనుక్కునేది కాదు. ఓర్పు అని యేసుప్రభు గారు ఊరికి దండం పెట్టుకొని నాకు ఈ ప్రభు అంటే వచ్చేది కాదు. ఓర్పు దేవుడు వాక్యానుసారంగా జీవించి పరీక్షకు నిలబడినప్పుడు, హృదయంలో దేవుడు వాక్యాన్ని ఉంచుకున్నప్పుడు ఓర్పు అనే కిరీటము, ఓర్పు అనే దీవెన, ఓర్పు అనే ఘనత, ఓర్పు అనేటువంటి ఆశీర్వాదం నువ్వు స్వతంత్రించుకున్న వ్యక్తివైతే క్రీస్తుకు సాక్షిగా ఈ భూమి మీద జీవిస్తున్న వ్యక్తివని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. ఓర్పు లేక అనేక మంది జీవితాల్లో అనేకులను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది అండి. ఓర్పు లేక సమస్తాన్ని కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది. ఓర్పు లేక ఆ తొందరపాటుతనముతో, ఆ మాట దుడుసుతో ఎంతోమంది ఎంత బాధపడతారో తెలుసా? ఈరోజు ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రియ దేవుని బిడ్డ, శ్రమలు ఎన్ని వచ్చినా, శోధకుడు ఎంత శోధించినా, వాళ్ళు వచ్చి నిన్ను శోధించి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పొందుకునే గిఫ్ట్ ఏంటంటే ఓర్పు. ఇది జీవితంలో అనుభవాలతో కూడిన ఒక పాఠం. అది పొందుకున్న వ్యక్తి అనేకులకు చెప్పే వ్యక్తిగా ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపడతామా? ఆమేన్. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టించునని ఎరిగి తెలుసుకొని
ఓర్పు రాబోతుంది అనాల. ఏం రాబోతుంది? నానా విధము నీ జీవితంలో మొట్టమొదటిగా రకరకాల విపత్తులు లేదా శ్రమలు వచ్చిన వెంటనే, శోధన వచ్చిన వెంటనే నువ్వు గుర్తుపెట్టుకోవాలా, నాకు ఓర్పు అని నా దేవుడు ఓర్పు నాకు కావాలనుకున్నాడు, ఓర్పు నేను పొందుకోబోతున్నా అని ఒక సిద్ధమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. అదొక గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో అదొక వరము, అదొక దీవెన, అదొక ఆశీర్వాదం. మళ్ళీ ఇదే మాట ఫస్ట్ నుంచి చదువుకుందాం. నా సహోదరులరా, విశ్వాసమునకు పరీక్ష, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. చూడండి, విశ్వాసమునకు జరిగే పరీక్షలో ఓర్పు పుట్టిస్తుందని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో ప్రవేశించినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునేది. ఎంత గొప్ప మాట అండి. అంటే దేవుడు ఏదో మన జీవితాల్లో చేయబోతున్నాడు. ఏంటి? అందరిలాంటి చేతగాని వ్యక్తులుగా కాదు, చేతగాని వ్యక్తులు శోధనలో తట్టుకోలేక, ఉండలేక, ఎటుపోలే తెలియక నానా విధములైన కార్యాలు చేస్తూ వారిని వారు చంపుకుంటూ, ఒక భయంకరమైన చెడ్డ పేరు తెచ్చుకుంటూ, సమాధానం లేక, సంతోషం లేక, అందరినీ దూరపరుచుకుంటూ బలహీనులుగా ఉంటారు. అలా దేవుని బిడ్డలు బలహీనంగా ఉండడం దేవునికి ఇష్టం లేదంట. అందుకే దేవుడు అంటున్నాడు, ఓర్పు నీకు కావాలనుకున్నాడు, విశ్వాసం నీకు పరీక్ష పుట్టించాడు. రెండోది, నానా విధములైన శోధనలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు రకరకాల పరిస్థితులు లోకంలో జరుగుతున్నాయి. వాటన్నిటి విషయంలో నువ్వు మెలకువగలిగి జ్ఞానము పొందుకున్నవాడిగా, శక్తి పొందుకున్నవాడిగా, అనేకులకు చెప్పే వ్యక్తిగా, ఈ లోకములో జరగబోయేది చెప్పే వ్యక్తిగా ఉండాలని దేవుడి ఉద్దేశం. నీకు అద్భుతమైన ట్రైనింగ్, నానా విధములైన శ్రమలు ఎందుకు నాకు వచ్చినాయి కాదు, ఆ శ్రమలలో ఇమ్మానీయులైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ శ్రమలలో, ఆ శోధనలో నువ్వు నిలబడినట్లయితే నీ జీవితంలో తెలియనివి ఎన్నో పాఠాలు. ఇంకొక మాట చెప్పమంటారా? ఆశ్చర్యాన్ని కలిగించే మాట. ఆ శోధనలో నీ జీవితంలో ఏదైతే వదులుకోవాలనో అది వదులుకుంటావు, అది ఆ శోధనలో కాలిపోతుందండి. రెండో అద్భుతమైన మాట చెప్పమంటావా? నీ జీవితంలో దేవుడితో ఒక అద్భుతమైన వ్యక్తిగా అంటుకట్టబడే వ్యక్తిగా ఉంటావండి. అంటుకట్టబడే వ్యక్తిగా ఉంటావు. ఆ అనుభవం ఎటువంటిదంటే, నానా విధములైన శోధనలు నీ జీవితంలో ఏం తీసుకొస్తాయంట? మహా ఆనందము. క్రైస్తవులకు, దేవుడి వాక్యానుసారంగా జీవిస్తున్న ప్రతి క్రైస్తవ జీవితంలో నానా విధములైన శోధనలు ఎందుకు వస్తాయంటే, నానా విధములైన అనేకమైన సంగతులు తెలుసుకొని ఈ లోకములో వాటిలో ఓడిపోతున్న వారు తిరిగి మనము గెలిచి దేవుని కొరకు సాక్షులుగా నిలబెట్టకు నానా విధములైన శోధనలు. అది మన దేవుల్లో ఉన్నాం కాబట్టి నానా విధములైన శోధనలో మనం గెలుస్తాం. అది దేవుడి వాక్యానుసారంగా జీవించకుండా ఉన్నట్లయితే వారి జీవితంలో, నేను స్టార్టింగ్లో చెప్పాను, భూలోకం అంతటి మీదకి శోధకుడు వచ్చి శోధించబోతున్నాడు. ఆ శోధన సమయంలో దేవుడి వాక్యాన్ని ఎవరైతే సంపూర్ణంగా విని, లోబడి, నమ్మి, విశ్వసించి వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం తీసుకుంటాడో దేవుడే ఆ వ్యక్తికి తోడై ఉంటాడని మీతో చెప్పానండి. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. నానా విధములైన శోధనలు నీ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు నీ జీవితంలో తెలియని ఎన్నో విషయాలను, పాఠాలను, విజయాలను, ఘనతను పొందుకోబోతున్నాం. అందుకే నానా విధములైన శోధనలు వచ్చినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనాను కొదువ. నానా విధములు నీకేం తీసుకొస్తానంటే అన్ని విషయాల్లో కొదువలేని వారిగా, అంటే ఒక యుద్ధ వీరుడుగా ఏ విధంగా అపవాదం వచ్చినా వాడిని మట్టు పెట్టించేటువంటి శక్తివంతమైన వ్యక్తిగా నిన్ను చేసేది శోధనలే. చూడండి ఈ మాట, చూడండి మళ్ళీ అదే అక్కడి నుంచి చదువుదాం. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనాను కొదువ లేని వారనై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. ఆమెన్. అన్ని విషయాల్లో ఎంతో ఓర్చుకున్నాడు కాబట్టి దేవుడు ఈ వ్యక్తిని ఇంత గొప్ప ఉన్నతమైన స్థితిలో పెట్టాడు అని లోకములో ఉండే అనేకులు నీ గురించి చెప్పుకోవాలి అంటే నువ్వు అలా దేవుని కొరకు నిలబడాలి. నువ్వు దేవునికి అప్పగించుకొని షబ్రద్, మేషద్, అబేద్గో, దానియేలులాగా నువ్వు ఎప్పుడైతే రోషం కలిగి నీ భక్తికి, నీ విశ్వాసానికి
నీ నమ్మకత్వానికి నిజముగాను లోకం నుంచి బయటకు వచ్చి యేసు రక్తంతో కడగబడిన తర్వాత, దేవుడి కొరకు జీవించే వ్యక్తిగా నువ్వు మార్చబడిన తర్వాత, నువ్వు సత్య సంబంధిగా మార్చబడిన తర్వాత, నీ జీవితమే ఈ లోకంలో ఉండేవారికి అనేకులకు సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్దామా? దేవునికే స్తోత్రం కలుగునుగాక. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలును సహోదరులైన తిమోతికిను శుభమని చెప్పి వ్రాయునది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, కొలస్సీలకు రాసిన 1వ అధ్యాయం 1వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రికలు చూసినట్లయితే, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. వీళ్ళ జీవితంలో మనం గమనించినట్లయితే ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టాడండి. చూడండి, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అంటే వీళ్ళకు ఎంత సహనం ఉందండి, ఎంత సహనం ఉంది. ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో మనకు సహనము కావాలి అంటే కూడా ఎన్నో శోధనలకు గురి కావాల్సిందే. కానీ వీరి జీవితంలో ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ కూడా వీరి పరిశుద్ధతను ఏ మాత్రము కూడా వదులుకోలేదండి. ఇంకొక మాట కూడా రాయబడింది, చూడండి మాట చూడండి. ఉన్న పరిశుద్ధులుగా అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. చాలండి, ఈ మాట చూడండి, ఎంత గొప్ప మాట అండి. అంటే వీరి మీద ఇది ప్రింట్ చేయబడింది. క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు అంటే వీళ్ళ విశ్వాసాన్ని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టుకోరంట. అంటే ఏటినైనా సహిస్తాం. శోధకుడు వచ్చి మనల్ని ఎంత శోధించినా కూడా సహించగలిగిన దమ్ము కలిగిన వాళ్ళు. దేనికి వాళ్ళు అలా నిలబడ్డారు అంటే, వారు ఏ విధంగా ఉన్నారు అంటే పరిశుద్ధులుగాను. రెండవది దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసంతో నింపబడ్డవారు కాబట్టి వారి జీవితంలో సహనము. ఈ జీవితంలో సహనము లేకపోతే నీ విశ్వాసం మీద దెబ్బ పడుతుంది, సహనము లేకపోతే నీ పరిశుద్ధత మీద దెబ్బ పడుతుంది. వారి జీవితంలో ఎన్నో శోధనలు వచ్చినాయి. ఆ అన్ని శోధనలు వారు తట్టుకున్నారు కాబట్టి వారి పరిశుద్ధతను కాపాడుకున్నారు, వారి విశ్వాసమును కాపాడుకున్నారు. ఈ సంఘములో వారికి ఇంత గొప్ప కృప ఎలా వచ్చింది అంటే, వారు ఎన్నో శోధనలు కూడా వెళ్ళి దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డారు కాబట్టి వారి పరిశుద్ధతను కాపాడుకున్నారు, వారి విశ్వాసమును కాపాడుకున్నారు. ఇవి రెండు కూడా నీ జీవితంలో నువ్వు కాపాడుకోవాలి అంటే నీకు సహనము చాలా అవసరము. ఆ సహనము ఎలా వస్తుందంటే, శ్రమల ద్వారా శోధకుడు వచ్చి నిన్ను శోధించినప్పుడు నీలో సహనము అనేది దేవుడు పుట్టిస్తాడు. ఆ సహనము ద్వారా నీవు అడుగులు ముందుకేస్తూ అనేకులకి దీవెనకరంగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్న ప్రభా, నీ ప్రియ బిడ్డలతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. అయ్యా, నీ బిడ్డలకు శోధనలో నిలబడే శక్తిని దయచేనాయన, శోధకుని ఎదుర్కొనే ధైర్యం దయచేనాయన, శోధనలో సరగక నీ కొరకు సాక్షిగా నిలబెట్టే అభిషేకం నీ బిడ్డలకు దయచేనాయన తండ్రి. అయ్యా, ఎంతో మాత్రము శోధనలో నీ బిడ్డను విడిచిపెట్టే దేవాది దేవుడు కాదు నాయన, నీకు వందనాలు. ఏ శోధనలు గుండా బిడ్డలు నడుస్తున్నారో ఆ శోధనలో ఇమ్మానేలుగా నేను ఉంటానో ప్రభా, మీరు తోడుగా ఉండండి. ప్రతి బిడ్డ జీవితంలో విజయము కాదు, ఘన విజయమునిచ్చి నీ బిడ్డలకు నీవే ఘనతను, ఖ్యాతిని, విశ్వాసమును, పరిశుద్ధతను, నీతిని, హెచ్చింపును, సకల విధములైన దీవెలు నీ బిడ్డకు దయచేయండి. ఎందుకంటే ప్రభా,
నువ్వు ప్రాణం ఇచ్చి కొన్న నీ బిడ్డలు ఏ శోధనలో కొట్టుకుపోకుండా శోధకుని గద్దించేవారిగా, శోధకుని తరిమి కొట్టేవారిగా, శోధనలో నిలిచి నీకు మహిమ తెచ్చేవారిగా, శోధనల ద్వారా నీ బిడ్డలు ఎన్ని రకముల దీవెనలు పొందుకోవాలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ సకల విధములైన దీవెనలు నీ బిడ్డలు పొందుకుందురుగాక అని ప్రార్థన చేస్తున్నా. ప్రభా, ఆత్మీయ జీవిత విధానములో శోధనలు గెలిచే కృప దయచే. తని నీ బిడ్డలు ఏటి వేటిలో లేవని ఎంతమంది శోధిస్తున్నారో ప్రభా, వారు చూచి ఆశ్చర్యపోయే విధముగా సకల విధములైన దీవెనలు నాయన నీ బిడ్డల శోధనలు గెలిచినట్లుగా కృప చూపించండి రాజా. అద్భుతములు చేయమని ప్రార్థన చేస్తున్నా రాజా. నీ పాద పద్మముల మీద పడి వేడుకుంటున్నా నాయన. నీ బిడ్డల పక్షాన నువ్వే ఉండి చేపట్టుకుని నడిపించి లోకమంతటి మీదకి రాబోయే ఆ శోధనలో తండ్రి, ఎవరైతే వాక్యాన్ని విని గైకొంటారో వారి పక్షం నిలబడి నేను వారికి తోడుగా ఉంటాను, వారిని జయమిస్తానన్నో ఆ వాగ్దాన ప్రవచనం నెరవేర్చమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.